డీటెయిల్స్ చూద్దాం. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మతాన్ని గుర్తించి మన సోదరి మనల సింధూరును తుడిచిపెట్టారన్నారు ప్రధాని మోడీ. ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సింధూరం తుడిచేశారని, ఆ ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోయిందన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలపాలని ముక్త కంఠంతో కోరారన్నారు. త్రివిధ దళాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్న మోదీ త్రివిధ దళాలు పాక్ను చావుదెబ్బ కొట్టాయన్నారు. 15 నిమిషాల్లోనే ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని, మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసొచ్చిందన్నారు ప్రధాని మోడీ. हमें सिखाती है कि देश और देशवासियों से बड़ा और कुछ नहीं। 22 अप्रैल को आतंकवादियों ने धर्म पूछकर हमारी बहनों की मांग का सिंदूर उजाड़ दिया था। वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था। इसके बाद हर देशवासी ने एकजुट होकर संकल्प लिया था कि आतंकवादियों को मिट्टी में मिला देंगे, उन्हें कल्पना से भी बड़ी सजा देंगे। आज आपके आशीर्वाद से, देश की सेना के शौर्य से हम सब उस प्रण पर खरे उतरे हैं। हमारी 22 तारीख के हमले के जवाब में हमने 22 मिनट में आतंकियों के 9 सबसे बड़े ठिकाने तबाह कर दिए। दुनिया ने और देश के दुश्मनों ने भी देख लिया कि जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है। కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జగన్ విమర్శించారు. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మండిపడ్డారు. మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిపై మాజీ సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబు పూర్తిగా లొంగిపోయారని అన్నారు. ప్రలోభాలకు లోనే విజయసాయి పదవిని అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అక్రమ అరెస్టులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని జగన్ మండిపడ్డారు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈ 50,000 ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి 77,000 కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ 50,000 ఎకరాలకే పరిస్థితి ఇది, 77,000 కోట్లు ఇంకా కావాలంట. ఇంకొక 50,000 ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో 50,000 ఎకరాలు కావాలంటుంది. తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి. ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ 180 కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు. కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విడిగా వేస్ట్ చేస్తా ఉంటే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు? ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్ సిపికి జగన్ కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు ఏం మాత్రం కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపు ఉంటుంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తా ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు,
గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి. పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు June 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. తన మీద ఉన్న తన కేసును వీకెన్ చేసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 29 మధ్యలో అదే తన పాత పాలసీ ప్రకారం అదే మాదిరిగా తను స్కామ్ చేసుకునే దానికి జస్టిఫై చేసుకునే దానికోసము మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలసీని ఈ పెద్ద మనిషి ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావాల్సిన స్త్రీలకు మేలు చేసేందుకోసం ప్రెస్ చేస్తా ఉన్నాడు, ఇండియన్ ప్రెస్ చేస్తా ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390, హత్య యత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 766, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2466. లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిలారెడ్డి సెటిల్ వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్ తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అని, అయితే ఆయన హోదా మరిచి మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. గతంలో జగన్ పోలీసులను బట్టలు ఓడదీస్తా అన్నారని, అయితే అలా మాట్లాడడం ఏమాత్రం బాగోలేదని షర్మిల కామెంట్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్నారు. ఆ విషయంపై అప్పటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కాదంబరి జిత్వాని కూడా మరిచిపోలేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిల మద్దతు తెలిపారు. కార్మికులను అకారణంగా తీసేశారని అన్నారు. 2000 మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఘోరంతా, చెప్పేది కొండంత అన్నారు. మిస్ వరల్డ్ ఫ్లెక్సీలో రేవంత్, భట్టి విక్రమార్క, జూపల్లి ఫోటోలు ఉన్నాయని, వీరిలో ఎవరు మిస్ వరల్డ్ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. కమిషన్లు దండుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు. చేయి తడపందే ఫైలు కదలదని స్వయంగా మంత్రి కొండ సురేఖనే చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ వరంగల్కి కదలగానే రేవంత్కి భయం పట్టుకుందన్నారు. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ వెల్లడించారు. నిన్న మన పోతుంటే నేను నల్గొండ పోయినా, నిన్న పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్ లో ఎవరి ముఖాలు నేరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కళ్ళాలలో వడ్లు అట్లే ఉన్నాయి. కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నాడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, కుల్లే చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మహబూబ్నగర్, ఆయన కుల్లే చెప్పిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులు. ఈ ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ లో ధర్నా పెట్టిండు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముంగట 20% కమిషన్, 30% కమిషన్ నీకిస్తే మాకే మిగులుతుంది రా అని వాళ్ళు. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీస్ లేదు, కాళేశ్వరం కమిషన్ నోటీస్ లేదు. నిన్నో కథ. ఇక అది రాగానే మిగతా మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు.
కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోదు. మళ్ళా అమ్మా కేసీఆర్ బయటకు వచ్చిండు, మళ్ళా లక్షల మంది వచ్చి. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీవి దేశద్రోహి వ్యాఖ్యలని ఆయన మండిపడ్డారు. పాక్ సోషల్ మీడియాలో రాహుల్ ట్రెండింగ్ లో ఉన్నారని అన్నారు. ఏది చిన్న యుద్ధం, ఎవరు గొప్ప ఖర్గేజీ అని ఆయన ప్రశ్నించారు. 9/11 దాడులు జరిగితే 10 ఏళ్ల వరకు అమెరికా ఏం చేయలేకపోయిందన్నారు. పహల్గాం ఘటనకు 15 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. పాత బస్సులోని రోహింగ్యాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులతో సబ్సిడీలు ఇస్తున్నారని సంజయ్ ఆరోపించారు. సీఎంకు రోహింగ్యాలను బయటకు పంపే దమ్ముందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట. ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేస్తే యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి. అని రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ జరుగుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫిల్ విమానాలు ధ్వంసమైనవో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి. చెప్దామన్న లెక్క, చెప్దామన్నా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్న. ఒక అవగాహన లేని నాయకుడు, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈ రోజు దేశాన్ని ఏలాలని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని భట్టి అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాబట్టి బ్యాంకింగ్ రంగం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్య యువ వికాసం పథకం తీసుకొచ్చిందన్నారు. మేధస్సు కలిగిన యువతను ఖాళీగా వదిలేస్తే సమాజానికి మంచిది కాదన్నారు. అందుకు వారిని ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర జీడీపీ పెరిగేలా ఈ పథకం రూపకల్పన చేశామన్నారు. స్కీమ్ ని అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈ స్కీమ్ కి సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,250 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా సబ్సిడీ 6,250 crores as subsidy for an unemployed youth of the state in the first of its kind in the history of this. I mean, not only in this state, anywhere in the country also, any other state also has done like this. I have my own. So, ఇంత పెద్ద ఎత్తున మేము ఎందుకు తీసుకొని వస్తున్నామంటే చదువుకొని ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ఒక మేధస్ కలిగిన ఒక యువతిని కానీ యువకుని కొద్దిగా మనం ఆర్థికపరమైన సహాయం అందించగలిగితే అతను తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది సమాజానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత వాళ్ళ మేధస్సును కూడా సమాజానికి పెద్ద ఎత్తున వాడాలి అని వాళ్ళకు కూడా మనం కొంత ఒక వ్యాపారంలోనో లేకపోతే సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్పత్తి రంగాన్ని వాళ్ళ ద్వారా కూడా పెద్ద ఎత్తున చేపించగలిగినప్పుడు ఈ రాష్ట్రానికి సమాజానికి కూడా పెద్దగా మేలు జరుగుతుందని రాష్ట్రం సంపూర్ణంగా నమ్ముతా ఉంది. ఆ నమ్మకంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ కేబినెట్ ఒక నిర్ణయం. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరణ చేశారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ ప్రకృతికి ఇవ్వడం అలవాటు లేకుండా పోయిందన్నారు పవన్. ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని చెప్పారు. వినాయక చవితికి 54 రకాల ఔషధ మొక్కల్ని వినియోగిస్తామని పేర్కొన్నారు. సీడ్ బాల్స్ ను తయారు చేయడం ఎంతో అవసరమని పవన్ పేర్కొన్నారు. I need a disciple who will safeguard the world. దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది. అది ఒక
రచయిత చేతిలో పడద్దు, ఒక అతని చేతిలో. అతను వెళ్ళి ఎక్కడంటే అసలు ఏం ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరితనని చెప్పి పట్టుకుంటాడు. వెళ్తే ఒక మారుమూల మనుషులకి పెద్దంత మామూలు మనుషులు ఉండలేని చోట ఎక్కడో ఒక మామూలు పాడుబడిన బిల్డింగ్ లో ఉంటుంది అడ్రస్. వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతువు వాసన వస్తూ ఉంటుంది. మనుషులు ఉండే ఒంగోలులో IIIT క్యాంపస్ రద్దు అవుతుందన్న కథనాలను మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఖండించారు. ఒంగోలులో IIIT క్యాంపస్ను రావణ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజ్, SSN ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు రావణ్ నాయుడు కాలేజ్ యాజమాన్యం లీజుకు నిరాకరించిందని వెల్లడించారు. దీంతో రావణ్ నాయుడు కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదివే ఇంజనీరింగ్ విద్యార్థులను మాత్రమే ఇడుపులపాయ IIIT క్యాంపస్కు మార్చడం జరుగుతుందన్నారు. SNS కాలేజ్లో ఇంజనీరింగ్ చదివే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ యవిద్యార్థులు యథావిధిగా ఇక్కడే కొనసాగుతారని తెలిపారు. గత ప్రభుత్వం IIIT క్యాంపస్కు భవనాలు నిర్మించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని, కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుందని డోలా తెలిపారు. పత్రికల్లో IIIT తరలిపోతుంది అనేటువంటి కథనాలు రావటం, దీనికి సంబంధించి ఈరోజు IIIT డీను డైరెక్టర్ తోటి నేను పిలిచి మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చర్చించడం జరిగింది. 14-19 మధ్యలోనే 2000 గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలు 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కన్నా బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిర్మాణాలు చేపట్టుంటే ఏదైతే రావణ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం నంబాల మృతిపై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. నంబాలను ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపారని అనుమానం వ్యక్తమవుతుందన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలన్నారు. మనుషులను చంపి రాజకీయాలు సిద్ధాంతాలను రూపుమాపుకోవాలనుకోవడం పొరపాటన్నారు. నరమేధాని ఆపాలని డిమాండ్ చేశారు. తలలకు వెలకట్టి వెంటాడి చంపడం మానవత్వ విలువలకు విరుద్ధమన్నారు. ఎన్కౌంటర్లు కూడా అదే పద్ధతిలో సాగింది. అందుకని ఈ విషయమై తప్పనిసరిగా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండవది ఏంటంటే మనుషుల్ని ఈ రకంగా చంపటం ద్వారా ఒక రాజకీయాన్ని, ఒక సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవటం కూడా చాలా పొరపాటు. ఆ రాజకీయాలతో మన అందరం అంగీకరించాలని లేదు, నాకు కూడా ఏకాభిప్రాయం ఉండాలని ఏం లేదు. అమాయక ప్రజలపై సాగిస్తున్న నరమేధానికి కేంద్రం స్వస్తి పలకాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఓవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదామని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూర్ఖంగా మావోయిస్టుల పేరుతో గిరిజనులను కాల్చి చంపుతుందన్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడానికి ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతుందన్నది ఆరోపించారు. ఇప్పటికైనా మావోయిస్టుల చర్చల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుణ్యకాండకు పాల్పడుతున్నటువంటి దాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఒకవైపు ఉగ్రవాదుల విషయంలో కూడా ట్రంప్ లాంటి వాళ్ళు చెబితే కాల్పుల విరమణ చేసినటువంటి ప్రభుత్వం, దేశంలోనే ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దోపిడీ ఉంది, పేదరికం ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది అని చెప్పి దాన్ని నిర్మూలించడం కోసం వివిధ మార్గాల పోరాటం ఉన్నా వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ మార్గాన్ని కూడా విరమించేటటువంటి విషయం, ఆయుధాలు కూడా విరమించే విషయాలు చర్చలు జరపదామని చెప్పి మావోయిస్టు పార్టీలు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా ఈ దేశం. కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ కేవలం ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆపరేషన్ బ్లాక్ పేరుతో ప్రభుత్వం మారణకాండ చేసిందని ఆరోపించారు. నక్సలైట్ల చర్చలకు సిద్ధం అంటుంటే ఎన్కౌంటర్ ఎందుకు చేస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. 26 మందిని చంపిన ఘనత సాధించుకుని అనుకుంటే కరెక్ట్ కాదన్నారు ఆయన. అమాయక గిరిజన యువకుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తీర్చలేదని విమర్శించారు. అప్రజాస్వామికమైన విషయం మనకు ఉండదని నేను భావిస్తాను. ఎందుకంటే గతంలో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి, పెద్ద పెద్ద నాయకులు కూడా చనిపోయారు. కానీ ఆనాడున్న ముఖ్యమంత్రులు బహిరంగంగా వచ్చి అలాంటి ఎన్కౌంటర్ సమర్థించారు. ఎన్టీ రామారావు గారు అయితే నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, ఆయన ఒక డిఫరెంట్ స్టాండ్. మిగతా ముఖ్యమంత్రులు కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీస్ అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వాలి. కానీ వాళ్ళ ప్రధానమంత్రి, హోంమంత్రి వారే ఇవాళ కిల్లింగ్స్ ను సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారంటే అత్యంత దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ ఘటనలన్నిటిపైన
భారత్ చైనా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అత్యంత అవసరమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ నుంచి వెలువడుతున్న సరిహద్దు ఉగ్రవాదం విషయంలో తమకున్న దృఢమైన అభిప్రాయాన్ని చైనాకు ఇదివరకే తెలియజేశామని తెలిపింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి అయిన వాంగ్ యీ మధ్య 2025 మే 10న సంభాషణ జరిగినట్టు విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ చర్చల సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశపు నిశ్చయాత్మకమైన దృఢమైన వైఖరిని జయశంకర్ చైనా ప్రతినిధికి తెలియజేశారని అన్నారు. WHO వేదికగా భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ఒకవైపు పెంచి పోషిస్తూనే మరోవైపు తామే బాధితులమంటూ ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలని ఆమె పాకిస్తాన్కు గట్టిగా హితో పలికారు. పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రవాదులు వారిని నడిపించే సూత్రధారులు కార్యకలాపాలు సాగిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని అనుపమ సింగ్ అన్నారు. అటువంటి ఉగ్రవాద శక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిందన్నారు ఆమె. ఈ ఆపరేషన్ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను నీలబట్టం చేస్తామని ఆమె తెలిపారు. అయితే ఈ చర్యల వల్ల పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని కలగలేదని, వారిని లక్ష్యంగా చేసుకోలేదని కూడా ఆమె తెలిసి చెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయిందని అన్నారు. సింధు నది జలాల ఒప్పందం విషయంలో కూడా పాకిస్తాన్ను తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుందని అనుపమ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుందని ఆమె వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు మానుకోకుండా బాధితులమంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నాటకాలు ఆడుతుందని ఆమె దుయ్యబట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐఎస్ఐతో ముడిపడి ఉన్న గూఢచర్య నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్వర్క్ను కేంద్ర సంస్థలు ఛేదించాయి. దేశ రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రగుట్టకు ప్లాన్ చేశారు. 3 నెలల పాటు జరిగిన ఆపరేషన్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు పాకిస్తాన్ గూఢచారి ఒకరు కాగా మరొకరు నేపాలీ మూలాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పహల్గాం ఘటన కంటే ముందే ఢిల్లీలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్టుగా నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఐఎస్ఐతో కలిసి ఉగ్రవాద దాడికి నిందితులు ప్లాన్ చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ మరో ఎన్కౌంటర్ జరిగింది. పీడియా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 5 మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కగర్ను కేంద్రం కంటిన్యూ చేస్తుంది. నిన్న జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది మృతి చెందగా మావోయిస్టు పార్టీ ముఖ్యనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో హతమయ్యారు. మిగతా వారి కోసం బలగాలు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి. పైన పటారం లోన లోటారం అమెరికా తీరిది. అగ్రరాజ్యం అప్పుల కుప్పగా మారుతుంది. రోజు రోజుకు అమెరికా అప్పులు ఎక్కువైపోతున్నాయి. 2025 నాటికి అమెరికా ప్రభుత్వ రుణం $36.2 ట్రిలియన్ చేరుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3,035 లక్షల కోట్లు. ఏటా $1 ట్రిలియన్ రుణం పెరుగుతుంది. ఊపర్ షేర్వానీ అందరు పరేషానీలా తయారైంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. పేద దేశాలే కాదు, అగ్రరాజ్యం అప్పుల కుప్పగా మారుతుంది. సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై 91 లక్షల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ఏటా పెరుగుతుంది. 2000 సంవత్సరంలో $5.7 ట్రిలియన్ అప్పు ఉండగా 2020 నాటికి $23.2 ట్రిలియన్ చేరుకుంది. 2025 నాటికి $36.2 ట్రిలియన్ పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం. అప్పు అంటే అమెరికా, అమెరికా అంటే అప్పు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూశాయి. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం పడింది. అమెరికా బాండ్ దిగుమతి పెరగడం, ఆర్థిక పరిస్థితిపై మరోసారి ఆందోళన పెరగడంతో పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేశాయి. రిలయన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, L&Mలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 644 పాయింట్లు క్షీణించి 80,952 వద్ద, నిఫ్టీ 203 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద మూశాయి.